టీమిండియా కొత్త స్టార్ నితీష్ కుమార్ రెడ్డిని మన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఒక్క టెస్ట్ మ్యాచ్లో భారత క్రికెట్లో తన ప్రత్యేక చాప్టర్ను రాసిన నితీష్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఏకంగా హార్దిక్ పాండ్యాతో పోల్చడమే కాకుండా అతని ప్రదర్శన మరింత మెరుగైందని గవాస్కర్ స్వయంగా ఒప్పుకున్నాడు. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కొట్టిన అతని సెంచరీ భారత అభిమానులు మాత్రమే కాకుండా ఈవెన్ ఆస్ట్రేలియా అభిమానులు కూడా మజా కలిగించిందని చెప్పాలి. ఈ యువ క్రీడాకారుడి సక్సెస్ స్టోరీ మిమ్మల్ని ఉత్సాహభరితంగా ఆకట్టుకుంటుంది. మరిందుకు ఆలస్యం వీడియో పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోకండి. టీమిండియా యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత్ క్రికెట్ భవిష్యత్ స్టార్గా పేర్కొన్నాడు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టిన నితీష్ రెడ్డి 4వ టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుత సెంచరీ కొట్టాడు. నితీష్ టెస్ట్ కెరీర్లో ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం. 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఈ ప్లేయర్ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలోనే మాట్లాడిన సునీల్ గవాస్కర్ నితీష్పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు భారత భవిష్యత్ స్టార్ అని కొనియాడాడు. ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్ నితీష్ రెడ్డిని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పోల్చాడు. హార్దిక్ పాండ్యా కెరీర్ ఆరంభంలో ఆడిన దానికంటే నితీష్ కుమార్ రెడ్డి మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అతడిలోని ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లను సైతం కొనియాడాడు. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ భారత క్రికెట్లో ఒక ప్రతిభావంతుడైన క్రికెటర్ను వెలుగులోకి తెచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని నితీష్ కుమార్ రెడ్డి వెలుగులోకి వచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి అందరి దృష్టిలో పడ్డాడు. అయితే ఇదే సమయంలో నేను సెలెక్టర్లను అభినందిస్తున్నా. ఎందుకంటే నితీష్కు దేశవాళిలో అంత గొప్ప రికార్డులు ఏమీ లేవు. కానీ అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలెక్టర్లు అతనికి టెస్ట్ జట్టులో చోటు కల్పించారు. అరగంటం టెస్ట్లోనే అతని పట్టుదల కనిపించింది. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత మరింత మెరుగైన ప్రదర్శన చేశాడని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యాతో నితీష్ రెడ్డిని పోల్చాడు. మెల్బోర్న్లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సెంచరీతో ఆదుకున్నాడు నితీష్. హార్దిక్ పాండ్యా తన కెరీర్ తొలినాళ్లలో ఆడిన దానికంటే కూడా నితీష్ రెడ్డి మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా టెస్టులో ఆడడం లేదు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్లో మీడియం పేస్ ఆల్రౌండర్ కోసం భారత్ వెతుకుతుంది. ఈ అవకాశాన్ని నితీష్ చక్కగా ఉపయోగించుకున్నాడని సునీల్ గవాస్కర్ నితీష్ రెడ్డిని పొగిడాడు. కాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ రెడ్డి ఇప్పటి వరకు 294 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ 3 వికెట్లు పడగొట్టాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.